గౌతమ్ ప్రసాద్ గారు, మీరు ఒక విద్యార్థి నాయకునిగా ఎదిగి మీ ప్రస్థానం ఈరోజు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. బట్ ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలు మీకు తెలుసు, పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి తెలుసు. మోర్ ఓవర్ స్కూల్కి రావడానికి కోసం, విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం ఆ పేద తల్లిదండ్రులు తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లోనే సర్కార్ స్కూళ్లకు పంపిస్తూ ఉంటారు. సో అక్కడ ఆర్థిక అసమానతలు పోతాయి, సామాజిక సమానత్వం వస్తుంది. సో ఇందులో అన్ని వర్గాలు, అన్ని కులాలు ఒకే దగ్గర ఉంటాయి. సో అందరికీ అందరూ ఒకేలా చూడడం కారణం ఏంటంటే అందరికీ ఒకటి రకమైనటువంటి స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి. ఆ స్కూల్ యూనిఫామ్స్ కూడా ప్రభుత్వాలు ఇవ్వద్దు, ఆ ఫుడ్ కూడా ప్రభుత్వాలు పెట్టొద్దు అని అంటే అసలు ప్రభుత్వాలు చేసేదానికి ఇలాంటి ప్రవచనకర్తలు మాట్లాడే వాటికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీకాంత్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నేను నిజంగా కూడా నాకు విద్యార్థి నాయకుడిగా ఉన్న అనుభవము గత 14 ఏళ్ల క్రితం నేను పీడిఎస్సీ తెలంగాణ తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన. ఈరోజు గరికపాటి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు. ఒక పేద విద్యార్థుల కడుపుల నుంచి వచ్చి పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాలలో వాళ్ళు తింటున్న తిండి మీద కామెంట్ చేయడం అనేది చాలా 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 దారుణం. అదేవిధంగా ఈ రకంగా భోజనాలు పెట్టొద్దని చెప్పేసి ఏదైతే తను మాట్లాడిండో, అదేవిధంగా బుక్స్ ఇవ్వటం కానీ, అదే తిండి పెట్టే విషయం కానీ, వాళ్లకు అంటే ఒక రకమైన సౌకర్యాన్ని కల్పించడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోవడం అనేది చాలా 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 దురదృష్టం అని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ కల్పించడం ద్వారా, ఒక పౌష్టికాహారం లభించడం ద్వారా, ఒక పేద విద్యార్థికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ద్వారా తను చదువు మీద చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని కూడా ఈ రకంగా పెట్టడం ఏంటి, ఈ రకంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఏంటి, దీని వలన చదువు రాదు అని చెప్పేసి అనడం అని అంటే ఇంతకంటే భావదారిద్ర్యం మరొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సార్, ఇప్పటికే అంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా, మీరు విద్యార్థి నాయకులు కాబట్టి అక్కడ కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో గద్దల్లాగా తన్నుకపోతారు, ఫీజులకు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో హాజరు శాతం పెరగాలంటే, ప్రభుత్వాలు కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను తో పాటు అందించాలంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలి, ఇట్లాంటి పథకాలను ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవర్ ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే ఒక పాయింట్ గౌతమ్ ప్రసాద్ గారు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగం. ఒక విద్యార్థులకు మొత్తం సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా విద్యను అందించే ప్రధానమైన బాధ్యత, కర్తవ్యం ఈ ప్రభుత్వాలది. ఈ ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు నడుపుతున్నాయో, అధికారాన్ని కొనసాగిస్తున్నాయో, ఈ అధికారాన్ని ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో మొత్తం ప్రజల యొక్క విద్యను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఆ ప్రభుత్వం విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకు రావడానికి, కాలేజీలకు రావడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో భాగంగా దాన్ని చూడాలి తప్ప అది ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి సార్, గౌతమ్ ప్రసాద్ గారు, ఈ దేశంలో ఆకలి చావులు ఇంకా నడుస్తున్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆహారంతో పాటు ఇంకొక పాయింట్ గౌతమ్ ప్రసాద్ గారు, ఇప్పటికీ మనం చూడొచ్చు హైదరాబాద్లో అక్కడక్కడ జిహెచ్ఎంసీ కొలాబరేషన్ తోటి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు 5 రూపాయలకే భోజనం అందిస్తూ ఉంటారు. కారణం ఏంటి? రిచ్ కిడ్స్ వచ్చి తింటారని కాదు, పేదవాడు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇంటర్వ్యూల కోసం పోయేవాళ్ళు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, హాస్పిటల్లో పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళు పేదవాళ్లే కదా ఈ భోజనాలు అన్నీ తినేటి. సో ఈ పేదరికం మీద ఒక దెబ్బ కదా ఇట్లాంటి మాటలు. 100కు 100% దెబ్బండి. వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటము, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటము, వాళ్ళు ఎటువంటి చదువుకు పనికిరారు అని చెప్పేసి ఒక సర్టిఫై చేయడము, ఇది ఒక అగ్రకుల భావదారిద్ర్యంలో నుంచి వచ్చిన మాటలు. ఇది పేదరికంలో నుంచి, కింద నుంచి, వాళ్ళ నుంచి చూసే కోణం కాకుండా పైనుంచి వీళ్ళకి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఒక కోణం ఉంది కదా, ఆ కోణం నుంచి మాట్లాడిందే తప్ప ఒక పేదరికాన్ని ప్రేమించేది కానీ, పేదరికాన్ని హక్కును చేర్చుకునేది కానీ, పేదరికంతో బాధపడుతున్న వాళ్ళని మనం హక్కును చేర్చుకొని అభ్యున్నత వైపు నడిపించడం వైపు ఆలోచన చేసే విధంగా కాదు. పాండిత్యం ఉంటేనే సరిపోదండి, అది పామరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి పాండిత్యం. అప్పుడే ఆ పాండిత్యానికి ఒక సాధికారత, అదే విధంగా ఉపయోగం అని చెప్పేసి ఇంతకు ముందు మనం అనేక మంది మేధావులు మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. కానీ ఈ రకమైన భావదారిద్ర్యంతో మన గరికపాటి గారు మాట్లాడడం అనేది చాలా 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 దురదృష్టం అనేది అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఇతను ఖచ్చితంగా సభ్య సమాజానికి తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి తను చెప్పిన దానికి మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, కర్తవ్యం ఆయన మీద ఉంది. లేకపోతే ఏదైతే ఆయన పాండిత్య పేరుతోని ప్రజలకందరికీ ప్రవచనాలు చెప్తున్నాడో, ఆ ప్రవచనాలకు ఎటువంటి
శాంటిటీ ఉండదు, అది విశ్వసనీయత ఉండదు అని చెప్పేసి ఒక్క నిమిషం. చెప్పదలుచుకున్నాను. ఇమ్మీడియట్ గా ఆయన ఈ సభ్య సమాజానికి తప్పనిసరిగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఒక పేద విద్యార్థికి, ఒక పేద ప్రజలకు రావాల్సిన సౌకర్యాలు ప్రజలు అందిస్తుంటే అది ఓర్చుకోలేక ఒక ఈర్ష్యతో, దేశంతో మాట్లాడడం అనేది ఇది సభ్య సమాజం తలదించుకునే ఒక్క నిమిషం సార్. కాబట్టి ఇది చాలా గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. ఖండిస్తున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్.